ద్వారాను నడిపించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు దేవుడు తన చల్లటి రెక్కల చాట్ల మనల్ని ఉంచి ఈ విధంగా తన సన్నిధికి నడిపించాడు. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ప్రార్థనతో మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా తెలియజేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కనికరము నీ ప్రేమను బట్టి ప్రభువా ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చినారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరో ఈ దినాన్ని సమయాన్ని చూడలేకపోయారు. చూసినా ఎన్నో ఇబ్బందుల్లో కష్టాల్లో నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు. మమ్మల్ని మాత్రం నడిపించారు. కృతజ్ఞతలు. ఇంతవరకు ప్రభు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నడిపించారు. కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకొని ఉన్నారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు నైనా వాక్యం చెప్తుండగా నీ ఆత్మ సహాయం నాకు దయచేయండి. వింటున్న నీ పిల్లలకు వినగలిగే మంచి మనసును దయచేయమని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం సమయానికి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సమయం 8 అయింది. 8:30 ముగించుకుందాం. ఓకే ప్రియులారా, బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఉన్నటువంటి భక్తులని కూడా మనము విశ్వాసులని వారి జీవితాలను ఒకసారి ఆగి ఆలోచిస్తే పరిశీలిస్తే ఎవరైతే బైబిల్లో విశ్వాసులుగా పిలువబడుతుంటారో భక్తులుగా పిలువబడుతుంటారో వారి జీవితం ప్రారంభంలో ఎలాగుండేది అంటే చాలా ఘోరంగా ఉండేది, దారుణంగా ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నారో అప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఈరోజు వారు భక్తులుగా మనకి బైబిల్లో కనపడతారు. అంటే బైబిల్ ఉన్నటువంటి భక్తులు కానీ విశ్వాసులు కానీ వారి జీవితము గతంలో ఎలాగుండేది అంటే చాలా దీనమైన స్థితిలో ఉండేవారు. చెప్పాలి అంటే చాలా దారుణంగా ఉండేవారట. ఎలాగున్నారో వారి జీవితాన్ని ఒకసారి భక్తుడైనటువంటి ఆయన గత జీవితాన్ని చెబుతూ మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. ఒకప్పుడు ఈయన గత జీవితమును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. గతములో ఈయన ఎలాగుండేవాడు అంటే అది ఎవరో చెప్పడం కాదు, ఎవరో ఆయన గురించి వివరించడం కాదు, కానీ ఆయనే తన పత్రికలో వివరిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు చెప్తున్నాడు. మొదట అంట ఆయన ఎలాంటి వాడట, పూర్వం నేను ఎలాగుండేవాడినంటే నేను దూషకుడను హింసకుడను హానికరుడను నేను, కానీ ఇప్పుడైతే తన పరిచర్యకు నన్ను ఎంచుకున్నాడు అని మాట్లాడుతున్నాడు భక్తుడు. పూర్వంలో ఆయన గత జీవిత చరిత్ర ఎలాగుంది అంటే ఎవరో చెప్పడం కాదు, కానీ భక్తుడే మాట్లాడుతున్నాడు. పూర్వంలో నా యొక్క జీవితం ఎలాగుండేదంటే నేను హింసకుడను, నేను దూషకుడను, నేను హానికరుడను అని మాట్లాడుతున్నాడు. అవునా? ఆయన పూర్వంలో హింసకుడా దూషకుడా హానికరుడా అంటే ఆయన గత జీవిత చరిత్ర చదివితే అవును అని మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒకసారి ఆయన జీవిత చరిత్ర ఎలాగుందో నేను దూషకుడను హింసకుడను అని ఆయన చెప్తున్నాడు కదా. ఆయన దూషకుడా హింసకుడా అని ఆయన గత చరిత్రను మనం చూస్తే ఇక్కడ మాట్లాడుతుంటాడు. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే
3వ వచనంలో మనం చూస్తే, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఈరోజు మనకు భక్తుడిగా కనబడుతున్నటువంటి ఈయన జీవిత చరిత్ర పూర్వంలో ఎలాగుండేవాడు అంటే, ఒక హానికరుడు, ఒక హింసకుడు. ఎలాంటి హింసకుడట? ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను తీసుకొని వచ్చి ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసేవాడట. అంటే గత చరిత్ర ఎలాగుంది, గత జీవితం ఎలాగుంది ఈయనదంటే, ఒక హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఏమిటికి హాని చేసేవాడు? ఎవరిని దూషించేవాడు, ఎవరిని హింసించేవాడు అంటే క్రైస్తవులకు హాని చేసేవాడు, క్రైస్తవులను హింసించేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు. అదే కనబడుతుంది మనకు. ఏం చేసేవాడట? సంఘమును పాడు చేయుచుండెను. ఇలా పాడు చేసే ఆయన, ఇలా హింసించే ఆయన, ఇలాంటి దూషకుడు ఎలా మార్పు చెందాడు? మరి ఎలా మార్పు చెందింది ఆయన జీవితం? మనకి బైబిల్లో అక్కడక్కడ కనపడేటువంటి భక్తులు, విశ్వాసులు ఎవరైతే కనపడతారో పూర్వం వారి జీవిత చరిత్రను మనం చూస్తే దాదాపుగా చాలా మందిది చాలా దీనమైన స్థితిలో ఉంటుంది. అనగా ఒకప్పుడు పాపంలో విచ్చలవిడిగా బ్రతికినటువంటి వారే. అదే చెప్తున్నాడు ఈయన. నేను పూర్వం ఎలా ఉండేవానంటే హింసకుడను, దూషకులను, హానికరులను, సంఘాన్ని పాడు చేసేవాడిని, కానీ ఇప్పుడు మాత్రం అలా లేను నేను అంటున్నాడు ఆయన. ప్రియులారా, ఆలోచించండి. ఒకప్పుడు ఇలాంటి జీవితం కలిగినటువంటి వారు ఎలా మార్పు చెందారబ్బా? మరి ఎలా మార్పు చెంది మరి దేవుని నమ్మారు, క్రీస్తుని విశ్వసించారు అంటే, ఎప్పుడైతే వారు మార్పు చెందారో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అప్పటి నుంచి మార్పు చెందిన తర్వాత వారు చనిపోయేంత వరకు కూడా వారు ఎలాంటి పాపం చేయకుండా బ్రతికినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఎలా మార్పు చెందారు అంటే, క్రీస్తు వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి ఒక శిలువ త్యాగాన్ని చూసి మార్పు చెందారు. యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తుంటే ఆయన సూచక్రియలను చూసి మార్పు చెందారు. మాటలు విని మార్పు చెందారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇలా విశ్వసిస్తే, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రానప్పుడు పూర్వం, క్రీస్తు పూర్వంలో సుమారుగా 1400 సంవత్సరాల క్రితంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకముందు దేవుణ్ణి చూసి ఎలా మార్పు చెందారు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహత్ కార్యాలు చూసి మార్పు చెందిన వీరైతే, దేవుడిని, యెహోవా దేవుడు ఎలాగైతే ఆయన సూచక్రియలు చేశాడో ఆ సూచక్రియలను, లేదా ఆ రోజునటువంటి రాజ్యాలను ఆయన నశింపచేసినప్పుడు ఆ రోజు మార్పు చెందారు. కానీ ఈరోజు దేవుని నమ్మిన, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, కానీ మార్పు లేని జీవితాలు మనవి. ఎక్కడెక్కడో వెళ్ళి వాక్యాలు వింటున్నాం, ప్రతి ఆదివారం ఆయన మాటలు వింటున్నాం, కానీ మనం మాత్రం మార్పు చెందడం లేదేమో. కానీ ఆ రోజు ఒక్కసారి కొన్ని సూచక్రియలను, కొన్ని మాటలు వినగానే మారిపోయినటువంటి భక్తులను మనం బైబిల్లో చూస్తాం. యెహోషువ గ్రంథము ఒక్కసారిగానే ఆ రోజు దేవుణ్ణి ఎలా వాళ్ళు చూసి మార్పు చెందారు, ఎలా మారు మనసు కలిగింది వారికి అంటే, ఇక్కడ ఒక స్త్రీని మనం చూసినప్పుడు ఆమె వేశ్య జీవితం ఎలా మారింది అంటే, దేవుని గురించి తెలియగానే ఆమె ఎలా మార్పు చెందింది అంటే, వ్యభిచార స్త్రీ అయినప్పటికీ ఆమె ధర్మమే వ్యభిచారం అనేటట్టుగా బ్రతికేటువంటి ఆ స్త్రీ ఎలా మార్పు చెందిందో మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము లేదా 10వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి
వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసెనో ఎవరిదాను తీరుననున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము విన్నాము. చెప్తుంది ఒక స్త్రీ, అయ్యా మీ దేవుని గురించి మేము తెలుసుకున్నాం. మొదటిగా మీ దేవుడు ఎలాంటి వాడో ఎవరో మాకు మొదటిగా ఎలా తెలిసింది ప్రారంభంలో అంటే, ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఆయన ఎర్ర సముద్రమును నీరును ఎలాగైతే ఆరిపోజేశాడో, అనగా ఎలా పాయలు చేశాడో అది మేము చూసాం. మేము అంతేకాదు, ఇద్దరు రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులను కూడా నిర్మూలన చేసినప్పుడు చూసాం మేము. ఆ రాజులు గొప్పవారుగా, వీరులుగా, శూరులుగా చెప్పబడ్డారు, పిలువబడుతున్నారు. కానీ అలాంటి రాజులనే మీ దేవుడు నాశనం చేసినప్పుడు, నిర్మూలన చేసినప్పుడు మేము చూసాము. ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టుగా చేసినప్పుడు చూసాము. రాజులను నిర్మూలన చేసినప్పుడు చూసాము. చూసిన మేము ఆయన అలాంటి మహత్కార్యములు, అలాంటి గొప్పతనమును చూసినప్పుడు మేము ఏమైంది? మాకు 12వ వచనము 11వ వచనము మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మాట్లాడుతుంది ఆ స్త్రీ. ఎవరు మాట్లాడుతుంది? ఆమె గుండె ఎలా కరిగిపోయింది? ఒక వ్యభిచార స్త్రీ గుండె కరిగిపోయింది అంటే, దేవుడి మాటలు విన్నప్పుడు, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసినప్పుడు ఒక వ్యభిచార స్త్రీ గుండెనే మారిపోయింది, కరిగిపోయింది. అంటే ఈరోజు మన గుండెలు కరుగుతున్నాయా? ఎన్నో మాటలు వింటున్నాం కదా దేవుడు చేసినవి, దేవుడు చేసినటువంటి పనులు, పదార్థాలను ఎన్నో చూస్తున్నాం కదా. మన గుండె కరుగుతుందా ఈరోజు? మన గుండెలు కరిగిపోతున్నాయి ఈరోజు. మన గుండె కరగడం లేదేమో, రాతిలా గట్టిగా కఠినంగా చేసుకున్నామేమో. కానీ ఒకనాడు వ్యభిచార స్త్రీ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యమును చూడగానే ఆమె గుండె కరిగిపోయింది. ప్రతి వారం వింటుంటాం, ప్రతి కుటుంబ ప్రార్థనలో వింటుంటాం ఆయన చేసిన మహత్కార్యములు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి పనులు ఆదివారం వింటుంటాం, కుటుంబ ప్రార్థనలో వింటుంటాం. కానీ మన గుండెలు కరుగుతున్నాయా? ఒక వ్యభిచార స్త్రీలా, ఒక వేశ్యలా మన గుండెలు కరుగుతున్నాయంటే ఎక్కడ కరుగుతున్నాయి? కఠినం చేసుకున్నాం మనం, కఠినంగా మారిపోయినాయి. కానీ ఒక వ్యభిచార స్త్రీ దేవుడు చేసినటువంటి కార్యము, ఎర్ర సముద్రము ఆరిపోయింది, ఎర్ర సముద్రము చీలిపోయింది అని ఒక్కసారిగా ఆ స్త్రీకి తెలియగానే ఆమె గుండె కరిగిపోయింది. అప్పుడే దేవుణ్ణి విశ్వసించింది, అప్పుడే దేవుని విశ్వసించింది. ఆమె జీవితం మార్పు చెందింది. ఎలా ఆమె భక్తిపరురాలైంది అంటే, దేవుడి గొప్పతనం తెలుసుకునింది, దేవుడు చేసినటువంటి కార్యం చూసింది. అప్పుడే ఆమె గుండె కరిగిపోతుంది. ఈరోజు మన గుండె కరిగిపోతుందా? దేవుడి గొప్పతనాన్ని తెలిసినప్పుడు, దేవుడి గొప్పతనాన్ని మనము తెలుసుకున్నప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు మన గుండెలు కరుగుతున్నాయా? ఇలాగే దేవుడు చేసినటువంటి కార్యమును చూసి ఎందరో భక్తులు మారిపోయారు. ఎందరో పాపం చేసిన వారందరూ కూడా భక్తులుగా తీర్చబడ్డారు, మార్పు చెందారు. వారి గుండెలు కరిగిపోయాయి, వారు మారు మనసు పొందారు. అలాగే ఎన్నోసార్లు మనము దేవుడు వింటున్నాం, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించాడు, ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు, శరీరం అంతా నలగొట్టబడింది, నాగలుగా దున్నబడిందని ఎన్నిసార్లు మన సేవకులు మనకి ప్రకటించిన మన గుండెలు కరగడం లేదు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమును గురించి ప్రకటిస్తే యూదులు మారిపోయారు, క్రూరులు మారిపోయారు, హింసకులు, దూషకులే మారిపోయారు. హింసకులు, దూషకులే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమును గురించి ప్రకటిస్తే మారిపోయారు. ఒక్కసారిగా పెంతెకోస్తు పండుగ దినాన వచ్చినటువంటి ఆ రోజు ఎన్నో దేశాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు
ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం గురించి పేతురు గారు ప్రకటిస్తే సుమారుగా 3000 మంది అప్పటికప్పుడే మారిపోయారు. అప్పటికప్పుడే వారి గుండెలు కరిగిపోయాయి. ఎందుకు కరిగిపోయాయి? ఎందుకు మారిపోయారు? ఎందుకు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం వారిని మార్చేసింది. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనము. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అయ్యా, ఎన్నో రాజ్యాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ. మనకి ఇక్కడ 2వ అధ్యాయములో మనకి 9, 8 లేదా 10 వచనాల్లో కనబడుతుంది. ఎన్నో దేశాల నుంచి వచ్చినట్టుగా యూదులు మనకి ఇక్కడ కనబడతారు. ఆ యూదులు వారందరూ వచ్చినప్పుడు ఒక్కసారిగా పేతురు గారు వివరిస్తున్నారు, అయ్యా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం. మేము ఆయన మనందరి నిమిత్తం సిలువ వేయబడి మరణించాడు, రక్తాన్ని గార్చాడు, ఆయన దేహం అంతా నాగలు పెట్టి దున్నినట్టుగా చీల్చబడింది, నలగొట్టబడింది. ఆయనను ఈరోజు మేము ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం. ఆయనను ఎవరు చంపారనుకుంటున్నారేమో మీరు, కానీ దుష్టత్వం మీ దుష్ట చేతనే అంటున్నాడు ఆయన. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు చేసినటువంటి పాపమును బట్టి, అతిక్రమమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని చంపింది ఎవరు అనుకుంటున్నారేమో, కానీ మీరే చంపారయ్యా. మీరే చంపారు తల్లి. మీరే చనిపోయేటట్టుగా చేశారు. మీరు చేసినటువంటి పాపమే, మీరు చేసినటువంటి అతిక్రమమే ఆయన చనిపోవడానికి కారణమైంది. ఆయన చనిపోయాడు అని చెప్పి 36వ వచనంలో మాట్లాడతారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే ఈరోజు మేము ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం. ఆయన మీ అందరి కోసం, మీ అందరి పాపముల కోసం, మనందరి పాపముల కోసం యేసుక్రీస్తు వారు మరణించాడు. ప్రజలారా, యూదులారా, ఇశ్రాయేలు ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసమే చనిపోయాడు, మనందరి పాపముల నిమిత్తమే ఆయన మరణించాడు అని చెప్తాడు. 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి యునుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. ఆయన మనందరి నిమిత్తం మరణించాడు, చనిపోయాడు, కానీ దేవుడు ఆయనను లేపాడు. మనం చేసినటువంటి పాపము, మీరు చేసినటువంటి పాపము, అతిక్రమమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు, సిలువ వేయబడ్డాడు. వేసింది ఎవరో కాదు, ప్రజలారా, యూదులారా, మీరే సిలువ వేశారు, మీరే ఆయనను చంపారు. మనమే యేసుక్రీస్తు ప్రభువారిని చంపాం అని ప్రకటించాడు ఆయన. మనమే చంపింది ఆయనను, మనమే సిలువకు అప్పగించింది ఆయనను. ఆయన రక్తం అంతా కారిపోవడానికి కారణం మనమే. ఆయన శరీరం అంతా నాగలు పెట్టి దున్నినట్టుగా దున్నబడడానికి కారణం ఎవరో కాదు, మనమే అని చెప్పాడు ఆయన. చెప్పగానే వారి గుండెలు కూడా కరిగిపోయాయి ఒకటేసారిగా. ఎప్పుడైతే పేతురు గారు ప్రసంగం చేశాడో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం గురించి ప్రకటించాడో, అప్పుడే వారి గుండెలు కరిగిపోయాయి. అప్పుడే వారిలో మారు మనసు కదలిక ప్రారంభమైంది. మారు మనసుకి వారికి ద్వారాలు తెరుచుకున్నాయి. అప్పుడు మాట్లాడుతున్నారు వారు. ఏమని మాట్లాడుతున్నారు? 37వ వచనము, 2వ అధ్యాయం 37వ వచనము. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, ఒక్కసారిగా పేతురు గారి ప్రసంగం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను గురించి, మరణమును గురించి, ఆయన రక్తం గార్చాడు, శరీరం అంతా నలగొట్టబడింది, మనమే చంపాము అని ఎప్పుడైతే ప్రసంగం చేశాడో
అప్పుడు ఏమైందట, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకున్నారట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము వారికి వినబడిందో, అర్థమైందో, ఆయన త్యాగం అర్థమయ్యే సరికల్లా అప్పుడే వారికి ఏమైంది అంటే హృదయములో నొచ్చుకున్నారు. అనగా వారి గుండెలు కరిగిపోయాయి. ఎన్నోసార్లు వింటున్నాం కదా యేసుక్రీస్తు ప్రభువు మరణం గురించి. ప్రతి నెల రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుతున్నాం కదా, మరి మన గుండెలు కరుగుతున్నాయా? మరి మనకు మారు మనసు కలుగుతుందా? యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలియని వారే ఒక్కసారిగా ఆయన పేతురు గారు ప్రసంగం చేసేవారు కల్లా, ఒక్కసారిగా ఆయన మరణం గురించి తెలుసుకునేవారు కల్లా వారి గుండెలు కరిగిపోయాయి. ఒక్కసారిగా హృదయంలో నొచ్చుకొని మాట్లాడుతున్నారు వారు. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుతున్నారు. అయ్యా, మేమే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశాను అంటున్నారు కదా, మేము చేసినటువంటి పాపములు అతిక్రమములను బట్టే యేసుక్రీస్తు ప్రభువు మరణించాడని అంటున్నారు కదా, అయితే మేమేం చేయాలి చెప్పండి అయ్యా, మేమేం చేయాలి చెప్పండి? ఆయన మరణానికి కారణమైనాం కదా, మేము చేసినటువంటి పాపానికి ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు కదా, అయితే ఈరోజు మేము మార్పు చెందాలనుకుంటున్నాం, ఈరోజు మారు మనసు పొందాలనుకుంటున్నాం, అయితే ఏం చేయాలి చెప్పండి అయ్యా? ఎలా మార్పు వచ్చింది వారికి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం గురించి అర్థం కాగానే, వివరించగానే, వినపడగానే అప్పుడే వారికి మారు మనసు కలిగింది. కలిగిన వెంటనే అంటున్నారు, అయ్యా ఏం చేయాలి మరి, మేము ఏం చేయాలి మేము అని అపోస్తలుని అడిగారు. అప్పుడే మారు మనసు కలిగింది. అప్పుడే వారు బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. ఎన్నిసార్లు వింటున్నాం మనం? ఎన్నోసార్లు వింటున్నాం కదా, బాప్తిస్మానికి సిద్ధపడుతున్నామా? మారు మనసు కలుగుతుందా? హృదయంలో నొచ్చుకుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువు నా కోసమే, నా పాపముల కోసమే, నా అతిక్రమముల కోసమే, మనందరి కోసమేనని మనం ఆలోచిస్తున్నామా? మనకు మారు మనసు కలుగుతుందా? ఆయన మాటలు విన్నా, ఆయన వాక్యాన్ని విన్నా, ఆయన సూచక్రియలు చేసినా మనకు మారు మనసు కలగడం లేదేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువు అంటే ఎవరో తెలియని వారు ఈరోజు ఎంతో మంది మారు మనసు పొందుతున్నారు. ఎందరో ఆయన పరిచర్యను బలంగా ప్రకటిస్తున్నారు, ఎందరో ఆయన సేవను బలంగా విరివిగా ప్రకటిస్తున్నారు. ఈరోజు ఆయన నమ్ముకుంటున్నామని, ఆయనను విశ్వసిస్తున్నామని, ఆయనలో నేను బ్రతుకుతున్నానని, జీవిస్తున్నానని చెప్పుకుంటున్నామే తప్ప, మాటల వరకే పరిమితమైపోతున్నామే తప్ప నిజమైన మారు మనసు మనలో రావడం లేదు. నిజంగా మన గుండెలు కరిగిపోవడం లేదు. ఆ రోజు ఒక వ్యభిచార స్త్రీ గుండెనే కరిగిపోయింది. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి యూదులే వారి హృదయంలో నొచ్చుకున్నారు. కానీ మన హృదయంలో మనం నొచ్చుకోవడం లేదు, మన గుండెలు కరిగిపోవడం లేదు, మనకు మారు మనసు రావడం లేదు. ఏమైపోతుంది మరి? విని 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 ఏమైపోతున్నాయంటే మన గుండెలు కఠినమైపోతున్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడతారు, విను మట్టుకు విందురు కానీ మీరు గ్రహింపరు, చూసు మట్టుకు చూదురు కానీ మీ కనులు ఏమైపోయాయంటే మూయబడ్డాయి. నిజమే, ఎన్నోసార్లు వింటున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, కానీ గ్రహిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? దుర్మార్గులు, పాపులు, దోషులు, హింసకులు, హానికరులే మారిపోయారేమో, కానీ ఈరోజు మన జీవితాలు మారడం లేదు. మనం మారలేకపోతున్నాం. విను మట్టుకు మాత్రమే వింటున్నాం, కానీ నిజంగా దాన్ని గ్రహించడం లేదు. చూచు మట్టుకు మన కళ్ళతో చూస్తున్నాం, కానీ మన కనులు మోయబడ్డాయి. ఒక్కసారిగా పేతురు గారు ప్రసంగానికే మారిపోయారు ఆ రోజు వారు. ఒక్కసారిగా దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని, ఎర్ర సముద్రం ఇలా చీలిపోయింది, ఈ రాజులు నిర్మూలమయ్యాడని ఒక్కసారిగా తెలిసే వరకల్లా వ్యభిచార స్త్రీ గుండె కరిగిపోయింది. సంఘాన్ని పాడు చేసేవాడు, హింసించేవాడు, దూషించేవాడు, సంఘాన్ని మొత్తం నాశనం చేసేవాడు, ఆ రోజునటువంటి క్రైస్తవులను అందరినీ తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేవాడు, ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షం అయ్యేసరికల్లా ఆయన గుండె కరిగింది. కానీ ఈరోజు మన గుండెలు కరగడం లేదు. సంఘాన్ని పాడు చేసేవాడు, స్త్రీలనక పురుషులనక, స్త్రీ భేదం పురుషుడు భేదం లేకుండా ఇంట్లోకి వెళ్ళి ఈడ్చుకొని వచ్చి చంపేవాడి గుండె కరిగింది. కానీ
ఈరోజు మన గుండెలు కఠినమైపోయాయి. మన గుండెలు కఠినమైపోయాయి. ప్రతి నెల బలారాధనలో పాల్గొంటున్నాం. ప్రతి ఆదివారం ఆయన సంఘంలో మనం పాల్గొంటున్నాం. ఆయన మాటలు వింటున్నాం. ఎక్కడుంది మనలో మార్పు? ఎక్కడుంది మనలో మార్పు? వ్యభిచారులు మారిపోయారు, దూషించేవారు మారిపోయారు, ఆయన గురించి పరిచయం లేని వారే మారిపోయారు. కానీ మనం ఎక్కడ మారుతున్నాం? మన జీవితాలు ఎక్కడ మారుతున్నాయి? దేవుడు అంటే తెలుసు అంటున్నాం, యేసుక్రీస్తు ప్రభువు అంటే తెలుసు అంటున్నాం, ఊరు మధ్యలో చర్చి పెట్టుకున్నాం. కానీ మనలో ఎక్కడుంది మార్పు? ఎక్కడుంది మనలో మార్పు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం గురించి తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో దేశాల నుంచి వారు దాటి పేతురు గారి యొక్క ప్రసంగం వినడానికి వచ్చారు. ఈరోజు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మన గ్రామంలోనే ఉంది కదా. ఎక్కడైనా రాగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని మనం ఆలోచించగలుగుతున్నామా? పౌలు గారు ఎంత కఠినుడు, ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. నేను ఇలాంటి వాన్నయ్యా, నేను దూషించేవాన్నయ్యా, హింసించేవాన్నయ్యా, కానీ నన్ను ఏం చేశాడంటే ఇప్పుడు అలాంటి జీవితం నాకు లేదంటున్నాడు ఆయన. చూద్దాం ఒకసారి తిమోతి చూసుకొని ముగించుకుందాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, 1వ అధ్యాయము 12వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఎలాంటి వాన్నో ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తునకు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడి తిని. ఒకప్పుడు నేను తెలియక చేశాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారి గురించి తెలిసిందో అప్పటి నుంచి నేను చేయలేదు. ఇక నేను తెలియక చేశాను, నేను దూషకుడను, హింసకుడను. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు పరిచర్య చేయడానికి నమ్మకమైనటువంటి దాసునిగా నన్ను ఏర్పరచుకున్నాడు. నమ్మకమైనటువంటి దాసునిగా ఇప్పుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని ఆయన నిజ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వంలో ఎలా ఉన్నానో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మాత్రం నా జీవితం అలా లేదు. నేను తెలియనప్పుడు ఏవైతే పొరపాటులు చేశానేమో, పాపాలు చేశానేమో, సంఘాన్ని పాడు చేశానేమో, కానీ ఎప్పుడైతే ఆయన గురించి నాకు తెలిసిందో అప్పటి నుంచి నేను చేయలేదు. అది అంటున్నాడు, నేను తెలియక మునుపు చేశాను కనుక కనికరింపబడ్డాను, తెలిసిన తర్వాత ఇక నేను చేయలేదు. యేసుక్రీస్తు వారి గురించి మనందరికీ తెలియదా? దేవుడి గురించి మనందరికీ తెలియదా? తెలిసే మరి తెలిసినా ఇంకెందుకు చేస్తున్నాం? తెలిసినా ఇంకెందుకు మార్చుకోలేకపోతున్నాం? ఎందుకు ఇలాంటి జీవితానికి మనం అలవాటు పడ్డాము? రావడము పోవడము వెళ్ళిపోవడము, రావడము పోవడం వెళ్ళిపోవడమే ఇదేనా మనకు అలవాటుగా అయిపోయింది? ఇదేనా మన భక్తి? ఇదేనా మన జీవితం? ఒకసారి ఆలోచించండి. వారి జీవితాలు అలా లేవే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలిసిందో అప్పుడే మారు మనసు పొందారు. మరలా పాపం చేయలేదు, మరలా నుడివెచ్చని జీవితం జీవించలేదు, వేషధారి జీవితం జీవించలేదు, మార్పు నిజంగా చెందారు. తెలిసిన ఈరోజు వేషధారి జీవితం, మారు మనసు పూర్తిగా సంపూర్ణంగా లేని జీవితాలు, నటించేటువంటి జీవితాలు మనవి. కానీ భక్తుల జీవితాలు మాత్రం అలా లేవు. తెలిసిన వెంటనే మార్పు చెందారు. వారి గుండెలు కరిగిపోయాయి, వారి హృదయంలో నొచ్చుకున్నారు, మార్పు చెందారు. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణంని, త్యాగాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని కలుసుకొని ఆయన యొక్క జీవితం గురించి, ఆయన యొక్క మరణం గురించి విన్నాం. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన నామానికి కృతజ్ఞతలు. అవును ప్రభువు, ఆ రోజునైనా దూషకులు, హింసకులు, వ్యభిచారులు సైతం మారిపోయారు.
మీరంటే తెలియని వారు కూడా ప్రభు మీ గురించి తెలిసిన తర్వాత, విన్న తర్వాత మారిపోయారు. కానీ మీ గురించి మేము తెలిసిన వినుమట్టుకు వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. పెదవులతో నిన్ను గణపరుస్తున్నాము కానీ మా హృదయం నీకు దూరంగా ఉన్నది. అలా మేము కాకుండా విన్నదాన్ని, చదివిన దాన్ని గ్రహించి ప్రభు నీకు నమ్మకమైన వారిగా, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అయితే నీకు నమ్మకమైన దాసుడుగా, పరిచారకుడుగా ఉన్నాడో, మేము కూడా ప్రభు మీ గురించి తెలిసిన మేము, విన్న మేము, ప్రకటిస్తున్న మేము ప్రభు నీకు నమ్మకమైన వారిగా ఉండడానికి సహాయం చేయండి. అవునైనా ఈరోజు మేము వేషధారి జీవితాన్ని జీవిస్తూ నైనా అపనమ్మకంతో మేము బ్రతుకుతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు నుంచి అయినా ప్రభు సంపూర్ణమైన మనసుతో, సంపూర్ణమైన విశ్వాసంతో, భక్తితో నీలో స్థిరంగా, బలంగా మేము నిలబడి ఆత్మీయ జీవితంలో బలపడడానికి సహాయం చేయండి. నిశ్చితమైతే ప్రభు మేమంతా మరల రేపటి దినాన్ని కలుసుకునే భాగ్యాన్ని దయచేయమని, ఇంతవరకు మీరు మాట్లాడిన విధానానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.